రే 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 ఏం జరుగుతుందిరా ఇక్కడ, అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ అనిపించే రత్నాలని ఆనిముత్యాలని ఇవాల్టి వీడియోలో చూడబోతున్నారు. ఇంకా వీడియో చివరి వరకు చూశాక మీరు మాత్రం ఒకటే అంటారు, ఇదెక్కడి మాస్ కామెడీ గురు అని. ఇంకా లేట్ చేయకుండా లాగించేద్దాం. ఈ రోజుల్లో అమ్మాయిలు ఎంత స్పీడ్ గా ఉన్నారన్న విషయం సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. పక్కనున్న అన్ననైనా కట్టుకున్న మొగుడినైనా అసలు అవతల ఎవరైనా ఉండని ఓ ఆట ఆడుకుంటున్నారనే చెప్పొచ్చు. అలాంటి సిచ్యువేషన్ ఎక్కడ చూడండి. రవి బాల్ వెళ్ళి రవి ఏం బాలు చూడైతే బాల్ ఇప్పుడు నువ్వు ఏమన్నా చూడైతే బాల్ అయిపోయింది. నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎందుకంటే మొత్తం అర్థమైపోయింది. అక్క కౌంటర్ తో మర్డర్ చేసేసింది అంతే. ఇప్పుడున్న కుర్రకారులకి నేనేం తక్కువ కాదని ఆ ఒక మీరేనా ఏంటి చేసేది అన్నట్టు ఇక్కడ ఈ బామ్మ చూడండి అదర కొట్టేస్తుంది. పెట్టేశావా? లేదే భాగ్యం, తొలి ముద్దు భాగ్యం నీకే దక్కింది. చాలే ఇక్కడ ఈ అమ్మాయి రీల్స్ చేస్తుంది. అయితే కొంచెం జూమ్ చేసి చూస్తే డామ్, బామ్మతో పాటు బామ్మ కూడా బేభత్సం చేస్తుంది. అంటే పాటనగానే ఊపాగలేదనుకుంటా అదర కొట్టేస్తుంది. అస్సలు తగ్గేదలే. ఈ వయసులోనే ఎలా ఉంటే ఆ వయసులో చించేసి ఉంటారు. అంటే మేము ఆగలేము, పనిలో ఉన్నా పక్కనున్నా రీల్స్ చేయాల్సిందే. ఇదంతా కాదు కానీ ఆఖరిలో అంకుల్ రియాక్షన్ చూడండి. మీరు ఇప్పటి వరకు ఎన్నో రకాల రోస్టింగ్లు చూసుంటారు గానీ అసలు రోస్టింగ్ కి ఓ ఫేస్ ఉంటే అది ఎలా ఉంటదనేది ఇప్పుడు చూడబోతున్నారు. సంపితో వదిలిపెట్టాడంటే పాపం అయ్యా. ఇప్పుడేంటంటే సింగిల్స్ అందరికి సిర్రెత్తిపోయే సీన్ అనమాట. ఏంది ఏంది ఇదేందిరా ఇది అనిపించే సన్నివేశం చూడండి. పాపం పాపకి నీకో సర్ప్రైజ్ అని కళ్ళు మూపించి చచ్చిపోవాలి అనిపించేలా చేశారు. మరి అలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంకేం చేస్తుంది. ఎవరనుకున్నావు? మా ఆయన నన్ను ఏదైనా చేస్తే చంపేస్తాడు. స్కూల్కి వెళ్ళి బుద్ధిగా చదువుకో అమ్మా అని పంపితే బుద్ధిగా భయం లేకుండా ఇలా చేస్తుంది. ఇదంతా పేరెంట్స్ చూడాలి, అప్పుడు ఉంటది అసలైన ఆట. సరిపోయింది, ఇంప్రెస్ చేద్దామని కంప్రెస్ అయిపోయాడు. సరదా తీరిపోయింది పాపం. అంతా మన ట్రైనింగే అన్నట్టు నమ్మకంగా నుంచున్న అన్నకి నరాలు కట్టేయాలా చేసింది సూపర్ అక్క. ఆపండ్రా, ఎవడైనా ఆపండ్రా అన్నట్టుంది కదా. మామూలుగా ఉండదు అన్నతో. సరాసరి సాధారణంగా రూమ్ లోకి వచ్చిన అమ్మాయి అసాధారణమైన రియాక్షన్ కి రీజన్ ఇది. ప్రాంక్ చేయడానికి ఇంకే కాన్సెప్ట్ దొరకనట్టు పిచ్చి ప్రాంక్ తో పిచ్చి ఎక్కిచ్చేసింది. మరి యాషాలు ఇంట్లో వాళ్ళు చూస్తే ఉంటది. చదువుకోమని పంపిస్తే మీరేసే యాషాలు ఇవా? పెడితే పెట్టు, లేకపోతే లేదు. పాపం ఇలా పప్పు పెట్టకుండా పప్పని చేస్తే ఎలా? అరే అరే పాపం, అంత మొహమాటం ఉన్నోడిని ఇంత ఇబ్బంది పెడుతున్నారే. ఓరి మీ తొంపల్లాగా. అది కాదురా ఇబ్బంది అంటే, ఇది అసలే మొహమాట పడేటోడిని మొత్తానికి చంపేశారు కదరా పాపం అయ్యా. ఎదవ బిల్డప్లకు పోయి ఎక్స్ట్రాలు చేస్తే ఎలా ఉంటది అనేది ఇక్కడ ఈ అన్న చూపెడుతున్నాడు చూడండి. ఏమన్నా సరిపోయిందా? తీయకుండా ఉంటదా దెబ్బ. వీడియో సరదాగా నవ్విస్తుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. సూపర్ కామెడీ అనో, క్లాపర్ కామెడీ అనో, స్లాపర్ కామెడీ అనో మీకు అనిపించింది కామెంట్ చేయండి. మీ లైక్ ఇంకా కామెంటే మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్. అంటే ప్రతి ఒక్కడు రీల్స్ చేస్తున్నాడు, మనం మాత్రం ఖాళీగా ఉండడం ఎందుకు అనుకున్నాడో ఏమో అన్న ఎలా మొదలెట్టాడు. అయితే మరి పార్ట్నర్ దొరకో ఇదే నా పార్ట్నర్ అని చూపెట్టుకోవడానికో లేదా రొటీన్ ని బ్రేక్ చేయడానికో తెలియదు గానీ చూసేటోళ్లతో తెల్లమొహం ఏం చేశాడు. ఏ వరదా, ఇప్పుడు మీరు రీల్ చూడబోతున్నారు. చూసాక ఏంటంటే నవ్వాలో ఏడవాలో మీకు నిజంగా అర్థం కాదు. ఏంటంటే అక్క ఎవరితోనో ఫోన్ మాట్లాడుతుందని అన్న అనుమానపడ్డాడనమాట. మరి అన్న అనుమానిస్తే అక్క తట్టుకుంటుందా? మ్యూజిక్.
క్లాప్స్ బా. ఈ సీన్ చూడండి, అక్కకి బాయ్ ఫ్రెండో హస్బెండో పానీపూరి తినిపిస్తున్నాడు అనుకున్నారు కదా, కట్ చేస్తే షాక్ అయ్యారా? అవ్వకుండా ఎలా ఉంటారులే. బండన్న గిన్నెలో వేయడం కాదు, డైరెక్ట్ గా నోట్లో దోసేస్తున్నాడు. సూపర్ అన్న. మల్లెపూలు ఇస్తే మళ్ళీ వస్తా, కన్నడాలు ఇస్తే కళ్ళకి వస్తా, నువ్వే వస్తే నా ప్రాణాలు ఇస్తా. అంటే అంటే రీల్స్ కోసం ఎంతకైనా రే 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 ఏం జరుగుతుందో అసలు ఎక్కడ అనిపిస్తుంది కదా. ఒరే ఒరే తమ్ముడు తమ్ముడు ఒక్కసారి ఇలా చూడరా, నాతో మాట్లాడరా, నా తండ్రి కదా. అసలు ఇంతకన్నా దరిద్రం ఉండదురా దేవుడా అనిపించే దరిద్రాన్ని ఇక్కడ చూడండి. నేను చూసింది చూస్తుంది అంతా నిజమేనా అనిపించే దరిద్రం ఇది. దీని గురించి మనం ఏం చెప్పం గానీ చూస్తుంటే మీకేమనిపిస్తుందో కామెంట్స్ లో చెప్పండి. ఇక్కడ వీళ్ళని చూస్తుంటే ఏముందిలే అంతా బాగానే ఉందిగా అనిపిస్తుంది. అయితే అసలు చిత్రం బయటపడేది ఎప్పుడు అంటే వీళ్ళకి ఏళ్లే బయటపడినప్పుడు. షాక్ అయ్యారా? ఇక్కడ ఇలాంటి కళాకాండాన్ని చూస్తే కళ్ళు బైర్లు గమ్మి కంగారైపోతారు చూడండి. ఏం చేస్తున్నారంటే కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనం చేస్తే మంచిదంటారు కదా, అందుకే తల్లోనే ఉసిరి చెట్టు మొలిపించేశారు. ఇదేంది ఇప్పటిదాకా బానే ఉందిగా, ఒకేసారి ఏమైపోయింది అక్కకే? ఓయ్ బాయ్ బాయ్. మీరు సినిమాల్లో పుష్పాన్ని చూసుంటారు, నేను రియల్ లైఫ్ పుష్పారా అని రప్ప రప్ప దూకాడు, నిజంగానే పుష్పం అయిపోయాడు. మీరు గానా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాటిస్తున్నా మస్తు మజా వచ్చే వీడియోలే వస్తాయి. ఒక్క దెబ్బకి ఇదేంద్రా ఇది అని నరాలు తెగిపడే సీన్ ని ఇక్కడ చూడండి. ఓరి నాయనో ఇదే మాసురో. ఛీ చచ్చిపోవాలనిపిస్తుంది సార్ అనిపించే మాసిది. నువ్వు గానీ అక్క మేమే పోతాం. ఈ ఫ్రేమ్ లో చూస్తూ ఎవరి పిల్ల అని ఆతృత పడే వాళ్ళందరినీ చంపేసావు కదరా. అసలు ఆ ఆలోచన వచ్చింది చూడండి. అది ఈ సోషల్ మీడియా ఎరాలో ఆకాశంలో తారలు పుట్టినట్టు రోడ్డుకో ఫ్యాషన్ స్టార్ పుట్టుకొస్తున్నాడు. అయితే రాడ్డు దింపడానికి వాళ్ళల్లో ఒకడు మీ ముందుకు వచ్చేసాడు. చూడండి రాడ్డు. మరి కుర్రోడు ఒక కొత్త రకం డ్రెస్ నే సృష్టించేసుకున్నాడు. ఏంటి మరి రివ్యూ ఇస్తారా? మాకొద్దులే నాయన అంత అదృష్టం అంటారా? మీరు ఇప్పటి వరకు ఎన్నో పవర్లు చూసుంటారు కానీ ఇలాంటి పవర్ ని మాత్రం ఎప్పుడూ చూడలేదురా అనిపించే పవర్ ని ఇక్కడ చూడండి. అదే ఈ తాత పవర్. సారీ, ఈ తాత వేసిన బ్రాండ్ పవర్. సూపర్ తాత సూపర్. సైకిల్ తో రోడ్డు రోలర్ లాగేస్తున్నాడు. సూపర్. ఈ కాలంలో టీచర్లు ఇలానే ఉన్నారు మరి. ఫ్రెండ్లీగా ఫ్రీడమ్ ఇస్తూ, ఎలా అంటే భయం ఉండదు గానీ కంఫర్టబుల్ గా ఉండొచ్చు. అదే ఒక్కసారి 20 years బ్యాక్ కెళ్ళి మన టీచర్స్ ని గుర్తు చేసుకుంటే పోయడమే ఎవడైనా గాని. ఒకటే బాదుడు బేబత్సం అంతే. ఇదిగో పిండిని మెత్తగా పిసికి పిసికి ఇలా ముద్దలా చేసుకోవాలి. ఏది ఇప్పుడు నువ్వు చేసి చూపి. బాగా చేసావమ్మా. చేయడం అంటే చేసింది కానీ నాశనం చేసింది. గ్రేట్ వర్క్. ఏంటి 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 సౌండ్ ఏమైపోతుంది అని వీళ్ళందరూ కంగారు పడిపోతున్నారు. అయితే అసలు ఆ సౌండ్ ఏంటంటే ఇది. మరి మేడం గారు అన్నమాట దీనికి మూల కారణం. నవ్వుతో నలిపేయడం అంటే ఇదే మరి. ఇది చూడండి, మరి అక్క కావాలని చేసిందో కంట్రోల్ అవ్వక చేసిందో గానీ కట్ చేస్తే కేకలు పుట్టించేసింది, చూసే వాళ్ళని క్రేజీ చేసేసింది. ఎలా అయితేనే సేఫ్ గా బయటకు వచ్చేసింది. చాలులే, ఏం లేదు. అంటే ఇది అక్క స్టైల్ ఆఫ్ పార్కింగ్ అనమాట. అదే ఉందిలే గానీ ఇక్కడ ఈ అక్క పార్కింగ్ చూడండి వేరే లెవెల్ ఉంటది. ఓహో, అంటే అక్క పార్కింగ్ ఎలా చేయాలని తెలియక సారీ. దోలకి ఏకవచనం, బహువచనం, నిర్వచనం లాంటివి ఏమైనా ఉంటే అది ఈ అమ్మాయి అనే చెప్పొచ్చు. లేకపోతే అసలు ఎంత దోలో చూడండి. నాకు అసలు కాలాగదు అన్నట్టు కుదురుగొండకెళ్ళి బర్రినెక్కుతుందంటే ఏం చెప్తాం. ఇదంతా కీళ్ళెరగొట్టుకోవడానికే అనే ఊహ మనకు వచ్చే లోపే కీళ్ళెరగొట్టుకుంది. సరిపోయింది. మీరు ఇప్పటి వరకు ఎన్నో తెలివైన ప్రాంక్లు చూసుంటారు గానీ ఇక్కడ ఈ ప్రాంక్ మాత్రం వాటన్నిటిలోకి ముందు వరుసలో ఉంటది. అస్సలు కనిపెట్టడం అనేది ఇంపాసిబుల్. ఇంకా పాపం బ్రదరు. వీడియో చివరి వరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నవ్వుల్ని విస్తరింపజేయడానికి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.